మృత్యుంజయ్ శ్రీ విష్ణు గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేసారు. ఒక సినిమా థియేటర్లో ఉండగానే రెండో సినిమా రిలీజ్ అయిపోయింది. జనరల్గా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ మలయాళంలో వస్తే సినిమా బిలో యావరేజ్ ఉన్నా సరే తెగ భజన చేసేస్తాం. కానీ మన తెలుగులో తీస్తే మాత్రం ఏదో వంకలు పెడతాం. నాకైతే సినిమా బాగానే అనిపించింది. కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా పర్లేదు, బాగానే ఉంది సినిమా. హలో వాళ్ళు, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇంకా కథ విషయానికి వస్తే జై ఒక క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనుకుంటాడు, కానీ తనని వేరే డిపార్ట్మెంట్కి పంపించేస్తారు. ఈ ప్రాసెస్లో అచ్యుతరావు అనే వ్యక్తి చనిపోతాడు. కొన్ని రోజులకే అదే పద్ధతిలో ఇంకో వ్యక్తి చనిపోతాడు. ఈ రెండు డెత్స్ వెనక ఏదో మిస్టరీ ఉందని, ఇవి మర్డర్స్ అని జైకి డౌట్ వస్తుంది. అసలు ఆ కిల్లర్ ఎవరు, జై వాళ్ళని ఎలా పట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాలి. సినిమా స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ అయింది. కాకపోతే మధ్యలో హీరో చేసే పనులు కొంచెం లాగ్ అనిపించినా అచ్యుతరావు మర్డర్ తర్వాత సినిమా చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరో విలన్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి సినిమాల్లో కిల్లర్ ఎవరో లాస్ట్ వరకు రివీల్ చేయరు, కానీ ఇందులో ఇంటర్వెల్కే తెలిసిపోతుంది. ఆ పోర్షన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. కాకపోతే క్లైమాక్స్ లో హీరో విలన్ ఇద్దరు యాక్టింగ్ కూడా కొంచెం తేడా కొట్టినట్టు అనిపించింది నాకైతే. ఫైట్ తర్వాత కింద పడే సీన్స్ చూస్తుంటే లో గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ లా అనిపించింది. కాలభైరవ సాంగ్స్ కంటే బీజిఎం పర్లేదు అనిపించింది. విలన్ గా చేసిన వీరారియన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, అలాగే తన యాక్టింగ్ కూడా బాగుంది. శ్రీ విష్ణు గారు ఎప్పట్లానే చాలా బాగా చేశారు. ఇంకా డైరెక్టర్ హుస్సేన్ సా కిరణ్ గారు మంచి పాయింట్ తీసుకున్నారు. స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్ గా ఉంది. కాకపోతే హీరోకి ఓవర్ ఐక్యూ పవర్స్ ఉన్నట్టు చూపించడం అంత కన్విన్సింగ్ గా లేదు. బహుశా సుకుమార్ గారి శిష్యుడు కాబట్టి నాన్నక ప్రేమతో మూవీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందేమో అనిపించింది. అలాగే ఎమోషనల్ సీన్స్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మలయాళం క్రైమ్ సినిమాలనే కాదు, ఇలాంటి తెలుగు క్రైమ్ సినిమాలను కూడా ఎంకరేజ్ చేద్దాం. మీరు సినిమా చూసారా? చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.